నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రం హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయంలో స్వామివారికి 1,00,000 పువ్వుల పుష్పార్చన. గురువారం రాత్రి అత్యంత వైభవంగా జరిగిన పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయం అధ్యక్షులు సిహెచ్ హనుమంతరావు. స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించిన మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు. మందమరి పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వాణిజ్య వ్యాపార సంస్థలు. భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించి నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ. భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించి నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ. మాజీ ప్రధానమంత్రి క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో గాడిలో పెట్టిన గొప్ప రాజనీతిజ్ఞుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో గురువారం రాత్రి 9:50 మరణించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశాన్ని సమర్థంగా పరిపాలించాడని, దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు చేసి గాడిన పెట్టిన గొప్ప ఆర్థికవేత్త, వివిధ హోదాల్లో దేశానికి ఆయన అందించిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన గురువారం 92వ ఏట హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం దేశానికి ఎంతో తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెంట రజిత, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हमारा है मनमोहन सिंह, हमारा है मनमोहन सिंह, हमारा है। మాజీ ప్రధాని తన ఆర్థిక సంస్కరణలతోని భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహామేధావి, ఆర్థికవేత్త, నిజాయితీ పరుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు తన 92వ ఏట తుది శ్వాస విడిచినారు. వారి ఆత్మశాంతి కోసం ఈరోజు ఘనంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశంలో ఈరోజు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ జీ. అలాగే సమాచార విప్లవం కూడా ఆయన తీసుకొచ్చారు. 3G 4G వల్ల మనకు అందుబాటులోకి వచ్చింది అంటే దానికి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు, పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రారంభించింది కూడా వారు. అలాగే అంటే ఎన్నో రైతులకి 60,000 కోట్లతోని ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది కూడా మన్మోహన్ సింగ్ గారే. అలాగే వారు ఎన్నో ఆర్థిక సంస్కరణలతోని సాధారణ పేద ప్రజలకు మంచి చేయడం, అలాగే ఇవాళ ఐటీ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందింది అని అంటే దానికి కూడా మన్మోహన్ సింగ్ జీ గారు తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు కూడా కారణం. వారు మీ దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు. 10 ఏళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఆ మహనీయునికి ఈరోజు ఆత్మశాంతి జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్న గొప్ప వ్యక్తులలో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ముందు వరుసలో ఉంటారు. భారతదేశ అభివృద్ధిలో ఎన్నో సంస్కరణలు తెచ్చి భారత ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఈరోజు భారతదేశానికి 2 సార్ల ప్రధానమంత్రిగా మరియు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే లేని లోటు కనబడుతుంది. వారి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరిని
కోరుకుంటూ ఆయన ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తెచ్చిన ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ కనబడుతుంటాయి. వారి ఆత్మ శాంతించాలని మరొక్కసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన ఎప్పటి కూడా వారు చేసి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లను కూడా తూచ తప్పక పాటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకమ్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం భారతదేశానికి తీరని లోటు. ఒక గొప్ప సంస్కర్త, ఆర్థిక సంస్కర్త, ప్రపంచం మెచ్చుకోదగ్గ మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకున్న ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. ముఖ్యంగా మనం చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర సాధన కూడా, తెలంగాణ రాష్ట్ర ఒక బిల్లు కూడా స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆయన హయాంలో ఉన్న బిల్లు పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు చేసిన చట్టాలు ఇప్పటికి కూడా గ్రామీణ ఉపాధి చట్టం 100 రోజుల పనిదినం అనేది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 100 రోజుల పనిదినం అయితేనేమి, అదేవిధంగా విద్యా హక్కు చట్టం అయితేనే అనేకమైన చట్టాలు ప్రవేశపెట్టి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. 1973 నుంచి కూడా ఇప్పటి వరకు తను ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలను మార్చి దేశం ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందడానికి ఆయన అనేక విధంగా కృషి చేయడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మా అదృష్టం. అలాంటి నాయకుడు లేకపోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి తిరిగి ఉండని చెప్పి తెలియజేస్తూ మరోసారి వారి ఆత్మకు శాంతి కూర్చోని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి 1,00,000 పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ కాలనీ అధ్యక్షుడు సిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ, గురువారం సాయంత్రం హైటెక్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వందలాది భక్తులు వెంటరాగా 1,00,000 పుష్పాలను ఊరేగింపుగా హరిహర క్షేత్ర దేవాలయానికి తీసుకురావడం జరిగిందని అన్నారు. అనంతరం స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ కార్యక్రమ నిర్వహణకు దాతగా మంచిర్యాల పట్టణ ప్రముఖ కాంట్రాక్టర్ మల్రాజు రవీందర్రావు, వనజ మరియు అతని కుమారుడు శ్రీధర్రావు, స్ఫూర్తి ఆయన్సర్రావు విశ్వకులు బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి, హరిహర క్షేత్ర దేవాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోవింద గోకుల నందన గోవింద గోవింద దేవాలయంలో ఈ నెలలో ధనుర్మాసం సందర్భంగా మా యొక్క హరిహర క్షేత్ర దేవాలయంలో మొన్న 23 తారీఖు నాడు హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం చేయడం జరిగింది హరిహర క్షేత్ర ఆధ్వర్యంలో. మరియు ఈరోజు ఈ ఏకాదశి సందర్భంగా 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి అధిక సంఖ్యలో విచ్చేసిన మహిళలందరికీ పేరు పేరున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈ పుష్పాల సేకరణకి మల్లా రవీంద్రరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. వారికి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా వారే ఇవ్వడం జరిగింది. పేరు పేరున మా హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. హైటెక్ సిటీ కమాన్ నుంచి ఊరేగింపుగా పుష్పాలు తీసుకుని వచ్చేసి స్వామివారికి అర్పించడం జరిగింది. మరియు జట్టు సభ్యులు కూడా ఈరోజు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు జట్టు సభ్యులందరూ కూడా పేరు పేరున మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్భంగా నాయకులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని, దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావని ఆయన సేవలను గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరిచిపోదని పేర్కొన్నారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పనిచేయడం లాంటి మన్మోహన్ సింగ్ను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. గర్వించదగ్గ ఒక ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, ఒక ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, అదేవిధంగా దేశ ప్రధానిగా మనకు ఎన్నలేని సేవలు అందించి ఇవాళ మన మధ్యన లేకపోవడం మన్మోహన్ సింగ్ గారికి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘన నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే భారతదేశం 1991లో ఆర్థికంగా కుంటుపడి మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఒక వారం రోజులు కూడా దేశాన్ని నడపలేని పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశం ఓ ముద్దు బిడ్డగా ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా అతను భారతదేశాన్ని ముందుకు తీసుకురావడం చాలా గర్వించదగ్గ పరిణామం. ఎందుకంటే మూర్ఖుల మనసు రంజింపజేయలేం, మూర్ఖులతో వాదించను అని చెప్పి సౌమ్యంగా ఉంటూ మౌనమే దానికి సమాధానంగా పరిష్కరించి ఎన్నో సమస్యలని పరిష్కరించి పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అదే తదనంతరం పివి నరసింహారావు తర్వాత దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించి ఇవాళ 92 సంవత్సరాల వయసులో ఇవాళ మన మధ్యన లేకపోవడం మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా దేశం, రాష్ట్రాలే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రపంచ దేశాలకి ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్కి మరొకసారి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి వర్యులు మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం, వారి ఆత్మ శాంతించాలని అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అతను చెప్పాలంటే మన దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక రాజనీతిజ్ఞుడు. అంతేకాకుండా నిజాయితీకి, మానవత్వానికి మారిపేరు. అతని యొక్క సంస్కరణలే ఈ రోజున ముందుకు పోతున్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అతని యొక్క సంస్కరణలే ముఖ్య కారణం. ఎందుకంటున్నానంటే గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 1 లీటర్ పాలు 1000 రూపాయలు దాటింది. అట్లా మామూలు జనాభా, మన జనాభా 150 కోట్లు, మన 25% ఉన్న జనాభా శ్రీలంకది. ఇటువంటి జనాభా ఉన్నటువంటి మన దేశ పరిస్థితి ఆర్థిక సంక్షోభం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. కానీ అది ఒక సంస్కరణలు చాలా, ఎందుకంటే ఎగుమతి పరంగా మనం వేరే దేశాల నుంచి ఎగుమతి చేసినప్పుడు సుంకం పరంగా కావచ్చు, తీసుకున్న ట్యాక్స్ పరంగా కావచ్చు, దాని యొక్క సంస్కరణ కారణంగానే ఈ రోజున విదేశీకి తీసుకెళ్ళినటువంటి వారి యొక్క ధనం మళ్ళీ మన ఇండియా మీద పెట్టుబడి పెట్టడం కారణం అంటే మన్మోహన్ సింగ్ గారు. చెప్పాలంటే 2005 నుంచి మొదలు పెడితే అతని సంస్కరణ చాలా ముఖ్యమైనవి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మహిళల పట్ల గృహహింస చట్టం, ముఖ్యంగా గ్రామీణులు బాగుపడితేనే వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరిదంటే అది మన్మోహన్ సింగ్ గారిది. ఒక గృహహింస నిరోధ చట్టం చెప్పాలంటే దాని తర్వాత విద్య అందరికీ ఉండాలనే ఉద్దేశంగా విద్యకు చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఆ విద్యకు చట్టం కాకుండానే ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా భూమి మినిమం ఉండాలనే ఉద్దేశంగా భూసేకరణ తీసుకొచ్చిన చట్టం కూడా ఆ మన్మోహన్ సింగ్ గారి సవరణలో ఒక భాగం. అంతేకాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉండాలి. గుర్తింపు అంటే ఒక్కొక్క రకంగా మనకు వేరే దేశాల నుంచి వలస వస్తున్నారు. ఇదాన్ని అరికట్టాలంటే ఆధార్ కార్డు అనేది అటువంటి తీసుకొచ్చిన ఘనత కూడా సవరణ కూడా మన్మోహన్ సింగ్ గారి గారిది. ఇటువంటి సవరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మనందరిలో లేకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నారో సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కురుమపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ, మంచిర్యాల జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ, ఉమ్మడి ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో 51 నల్ల జాతి పశువులకు, 2 ఆవులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ, పశు వైద్య చికిత్సలు, కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన 28 దూడలకు నట్టల నివారణ మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్ మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీలో భాగంగా పశువులలో లింగ నిర్ధారిత వీర్యం చేయడం వల్ల 90% ఆడ దూడలు పుట్టడం జరుగుతుంది అని, ఈ యొక్క ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పనాసరాజు, స్థానిక మండల్ డాక్టర్ కె తిరుపతి, గోపాలమిత్ర జిల్లా సూపర్వైజర్ ఏ రవి, గోపాలమిత్ర చెన్నయ్య, శ్రీనివాస్, కుర్మ సంఘం సభ్యులు, పశు రైతులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు పరిష్కరించవలసిందిగా ఇవాళ ఆహ్వానించడం జరిగింది మన గోపాలమిత్ర సూపర్వైజర్ రవి గారు మరియు చెన్నయ్య గోపాలమిత్ర.
అందులో భాగంగా ఈరోజు తుది పరీక్షలు చేయడము, తర్వాత గర్భకోశం వ్యాధులు ఏమన్నా ఉంటే వాటికి వైద్యం సూచించడము, ఇంకా ఇతరత్ర కేసులు ఏమున్నా కూడా వాటికి వైద్యం చేయడం. ఐ థింక్ ఇది ఇప్పుడు టెక్నాలజీ ఏంటంటే లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ. అంటే పశువులలో మనము మామూలుగా మనకు మనుషులకైతే గర్భం దాల్చిన తర్వాత కొడుకు పుడతారో బిడ్డ పుడతారో తెలియదు, అంతే కదా. అయితే మన ఇన్ని రోజుల వరకు మనం దుడ్డలకు మామూలు ఇంజక్షన్ చేసినా కూడా అది ఈయనది మగ దుడ్డనా ఆడదుడ్డనా తెలియదు. అయితే ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది అన్నట్టు. ఏంటంటే ఓన్లీ ఆడదుడ్డలు పుట్టేటట్టు మాత్రమే సెమెన్ తయారు చేసి పంపించారు అన్నట్టు. అంటే మగ దుడ్డలు పుట్టే ఉంటారో వాటిని సపరేట్ చేస్తారు ఒక టెక్నాలజీ ద్వారా. వాటిని సపరేట్ చేసి తొలగిస్తారు. ఓన్లీ ఆడదుడ్డలు మాత్రమే పుట్టేటట్టు ఆ వీర్యాన్ని భద్రపరుస్తారు అన్నట్టు. సో ఇప్పుడు వేసే ఇలాంటి టెక్నాలజీతో ఉపయోగించే వీర్యము అందుబాటులో మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆడబుడ్డ పుడితే మనకు ఇట్లా పశువుల యొక్క జనాభా పెరుగుతుంది. తద్వారా మనకు ఆడబుడ్డ కట్టిన తర్వాత అమ్ముకున్న డబ్బులు వస్తాయి. తర్వాత మన పాల ఉత్పత్తి కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇందులో యాక్చువల్గా దీనికి ధర 675 ఉంటాయి, కానీ 425 రూపాయలు గవర్నమెంటే పే చేస్తుంది. రైతు వాటా 250 రూపాయలు. అంటే ఒక ఇంజక్షన్ వేసుకుంటే 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ ఇది అందరూ సద్వినియోగం చేసుకోండి, బాగుంటుంది. మన ఇంట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకుల మధ్య శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్ మాట్లాడుతూ, మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి మృతి చెందడం పట్ల ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని, స్వచ్ఛందంగా వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ పాటించడం జరిగిందని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, వాణిజ్య మంత్రిగా, ఆర్థిక సలహాదారుడుగా మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకులు మన్మోహన్ సింగ్ అని, 2 సార్లు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య కారణం వల్ల స్వర్గస్థులైనారు. నిజంగా కూడా ఈ విషయం దేశమంతా కూడా కన్నీళ్లు పెట్టుకునేటువంటి సందర్భం. ఎందుకంటే ప్రధానిగా ఆయన దేశానికి చాలా సేవలు అందించడం జరిగింది. మొదటి నుంచి కూడా మరి ఇందిరాగాంధీ కాడ నుంచి మొదలుపెట్టి, జవహర్లాల్ నెహ్రూ కాడ నుంచి మొదలుపెట్టి పార్టీని పట్టుకొని ఒక్కదాటిగా నడిపించినటువంటి నాయకులు. మరి మన దేశం ఆర్థిక పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా మన దేశాన్ని ఎంతో డెవలప్ చేసి ఒక దారికి తీసుకురాగలిగినటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు మన దేశానికి లేకపోవడం చాలా బాధాకరం. మన దేశానికి పెద్ద లోటుగా మరి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సేవాదల్ అందరూ కూడా ఈరోజు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి గురించి 2 నిమిషాలు మౌనం పాటించి వారి గురించి మరి ఎట్లయితే ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలు పాటించినారో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి మన దేశానికి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ మందమర్రి పట్టణంలో మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. 2 నిమిషాలు సంతాపం ప్రకటించడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మన దేశాన్ని ముందుకు నడిపిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. 2 సార్లు అధికారం తీసుకురావడంలో కూడా మన్మోహన్ సింగ్ గారు. జైపూర్ మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన ఘటన అన్ని వర్గాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేశారని, ప్రధానమంత్రిగా పేదల కోసం పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన మహనీయుడని, సమాచార చట్టం హక్కును అమల్లోకి తెచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు తెల్లవారుజామున మరి మన భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం మరి మనకు తీరని లోటు. మరి వారు చనిపోయినని తెలియదని భారతదేశం మరి దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మరి వారు చేసిన సేవలను తలుచుకుంటూ మరి ఆయనను ఈరోజు సందర్శిస్తున్నారు ఢిల్లీలో. మరి అదే క్రమంలో మరి ఈరోజు మనము జైపూర్ మండల కేంద్రంలో కూడా ఆయన చిత్రపటానికి మరి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఆత్మశాంతి చేకూరాలని మరి వారి కుటుంబ సభ్యులకు కూడా మరి ఆ భగవంతుడు మరి అండదండను కల్పించాలని తెలియజేస్తూ మరి భారతదేశానికి ఆయన చేసిన సేవలు చాలా గొప్ప సేవలు. మన భారతదేశానికి ఒక చాలా మేధావి కాబట్టి ఈరోజు మన భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. మరి భారతదేశం ఈరోజు మరి అభివృద్ధిలో ప్రయాణిస్తుంది అంటే మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మరి చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ మరి అనేక ఆర్థిక సవరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతోనే ఈరోజు మరి భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అదేవిధంగా మరి అడుగు వర్గాలు కానీ మరి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మన నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఈరోజు మా పేద ప్రజలు, పేద కార్మికుల కోసం, కూలీల కోసం కూడా ఆయన మరి మన ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆయన అమల్లో తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాస్ కానీ ఈరోజు పల్లె ప్రజల్లో కూడా మన గ్యాస్ మీద వంటలు చేసుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి ఆ పుణ్యమే. మరి ఈరోజు మహిళలు ఆయనను ఈరోజు ప్రతి ఇంట్లో మహిళలు కూడా ఆయన తలుచుకుంటున్నారు. అదేవిధంగా మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా ఆయన సేవ మరవలేనిది. తెలంగాణ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ సిద్ధించింది. తెలంగాణలో మరి పార్లమెంట్లో మరి ఫుల్ మెజార్టీ లేకున్నప్పటికీ మందమరి పట్టణంలోని హరిహర అయ్యప్ప ఆలయంలో శుక్రవారం ఉదయం గణపతి హోమం పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అయ్యప్ప మాలలు వేసిన స్వాములు భక్తి శ్రద్ధలతో గణపతి హోమాన్ని ఆచరించారు. పూజారి దామోదరాచార్యులు, గురుస్వామి సదానందం గురుస్వాములు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ముఖ్యంగా ప్రతి ఏటా నిర్వహించే పడిపూజ సందర్భంగా ఈ గణపతి హోమం నిర్వహించినట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. ఉదయం 7 గంటలకే అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శాస్త్రాపీది అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 6 గంటలకు మండల పూజా భవన కార్యక్రమంలో భాగంగా 6 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై సాయంత్రం రాత్రి 10:30కు మండల పూజా కార్యక్రమంలో భాగంగా మహాహారతి కార్యక్రమం ఉంటుంది. కావున స్వాములందరూ సకాలంగా వచ్చేసి స్వామి పూజా భవన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈరోజు మందమరి హరిహర దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మండల పూజా భజన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర నగర సంకీర్ణ కార్యక్రమం చేసుకున్నాము. ఈరోజు ఉదయము 5:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకున్నాము. అనంతరము విశేషమైన అభిషేకాలు నిర్వహించుకున్నాము. మధ్యాహ్నం 12 గంటల మంచిర్యాల జిల్లా కేతనేపల్లి మున్సిపాలిటీ అబ్రహాం నగర్ కి చెందిన సమత అలియాస్ శివరాం పుట్టింది ఆడపిల్లే కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన అబ్బాయిలా మారింది. తాను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన చిన్నతనం నుంచి అబ్బాయి లక్షణాలు కలిగి ఉండేది. అబ్బాయిలు చేసే పనులు చేయాలని తనకు అనిపించేది. ఇంట్లో వాళ్ళు చిన్న అమ్మాయి కదా అని పట్టించుకునే వాళ్ళు కాదు. క్రమక్రమంగా తాను పెరుగుతున్న సమయంలో ప్రతిదీ అబ్బాయిలా చేయాలనిపించేది, అలాగే ఉండాలనిపించేది. కానీ తాను ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయేది. తల్లిదండ్రులు తనను కూడా అందరిలాగా పెళ్లి చేయాలని చాలాసార్లు నీ పద్ధతి మార్చుకోమని తనని మందలించేవారు. కానీ ఆమెకు మాత్రం అమ్మాయిలా ఉండటం అసలు ఇష్టం ఉండేది కాదు. చాలాసార్లు చావాలని అనుకుంది. కానీ చావడానికి ధైర్యం సరిపోక తాను చదువుకున్న 10th మేమో తన ఆస్తిగా భావించి హైదరాబాద్కు వెళ్లి 2017 నుంచి అక్కడనే ఓ జాబ్లో చేరి
తాను పనిచేస్తున్న సంస్థ ఎండి నందకుమార్ తన ప్రవర్తనను అర్థం చేసుకుని తనకు సపోర్టుగా నిలబడ్డారు. ఆయన సలహా సూచనలతో తాను ట్రాన్స్జెండర్గా తెలంగాణ కార్డు కలెక్టర్ చేతుల మీదుగా తీసుకొని ఇప్పుడు నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. దీనికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని సమతా శివరాం తెలియజేశారు. తనకు ట్రాఫిక్ కానిస్టేబుల్ జాబ్ వచ్చినందుకు పట్టణానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ్ళ శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. నమస్కారం. నేను ఒక ట్రాన్స్జెండర్గా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్ఫుల్ టు రేవంత్ రెడ్డి గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్ని గుర్తించి ఈ జాబ్స్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు రేవంత్ రెడ్డి గారు. నేను ట్రాన్స్జెండర్గా ఉండడానికి ఏంటంటే మేము పుట్టడం ఒక జెండర్ తోటి పుట్టి తర్వాత పెరిగిన కొద్దీ ఫీలింగ్స్ కానీ అలవాట్లు కానీ పద్ధతులు కానీ బయటికి చెప్పుకోలేక అట్లా కానీ దాచుకోలేక చావలేక బతకలేక ఇప్పుడు మేము పుట్టిన ఐడెంటిటీ ఒకటి, పెరిగే ఐడెంటిటీ ఒకటి కాబట్టి ఇప్పటికైనా మేము బయటికి వచ్చి మా జెండర్ ఇది అని మేము చెప్పుకోగలుగుతున్నాము. ఇట్లా చెప్పుకోవడానికైనా మాకు గుర్తింపు కలిగిస్తున్న ఈ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్. అట్లనే నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. అలానే ఎవరైనా ఇక మీద ఇట్లాంటి వాళ్ళు ఉంటే దయచేసి పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకొని, సొసైటీ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఇట్లనే ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. కానీ గవర్నమెంట్ కూడా 1% రిజర్వేషన్ చేస్తూ అన్నారు. కొంచెం వీలుంటే అది తొందరగా జరిగితే ఇంకొంతమంది భవిష్యత్తు తరాలకి బాగుంటుందని మా ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయంలో స్వామివారికి 1,00,000 పువ్వుల పుష్పార్చన. గురువారం రాత్రి అత్యంత వైభవంగా జరిగిన పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయం అధ్యక్షులు సిహెచ్ హనుమంతరావు. స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించిన మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు. మందమరి పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన వాణిజ్య వ్యాపార సంస్థలు. భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించి నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.